ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీది? చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. మరి మేము చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. విజువల్స్ ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? ఏమో మ్యూజిక్ చూస్తే గట్రా టీజర్లో చాలా బీభత్సంగా ఉంది, చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ మూవీ చూసిన తర్వాత ఇంకెలా ఉంది ఫీడ్బ్యాక్ చూడాలి. మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే రాధాశ్యామ్ బాగలేదు కదా, అందుకని ఆదిపురుష్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది మిథలాజికల్ మూవీ కాబట్టి అంటే ఉంటాయి కదా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉన్నా సరే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది కొంచెం దేవుడికి సంబంధించిన సినిమా కాబట్టి ఎవరో నెగిటివ్గా ట్రోల్స్ కూడా చేయరని నేను అనుకుంటున్నాను. సినిమా బాగుంటుంది, అందరూ బాగా సపోర్ట్ చేయాలి. ఫస్ట్ దానికి తర్వాత వచ్చిన సెకండ్ దానికి చాలా తేడా ఉంది. మన విజువల్ ఎఫెక్ట్స్ కానీ చూపించే విధానం కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ టేజర్ వచ్చినప్పుడు ఇదేంటి కార్టూన్ లాగా అనిపించింది, కానీ సెకండ్ టేజర్ వచ్చినప్పుడు అలాగే లేదు. విజువల్స్లో వాళ్ళు చాలా వండర్స్ క్రియేట్ చేశారు. అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా చాలా బాగుంది, చూస్తుంటే ఇంకో 2 సార్లు చూడాలనిపించింది. ట్రైలర్ నేనే 5 సార్లు చూసాను ట్రైలర్. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్, ఎందుకంటే నన్ను తీసుకొచ్చింది కూడా వాళ్ళే. రాధాశ్యామ్కి వచ్చినప్పుడు రాడ్ వేసింది, ఎందుకంటే సినిమా అంతగా బాగాలేదు, కానీ ఆదిపురుష్ మాత్రం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హిట్ అవుద్ది అనుకుంటున్నాం భయ్య, బాగుంటాయి అనుకుంటున్నాం భయ్య. బాగుంది అనిపిస్తుంది భయ్య, బాగుంది అనిపిస్తుంది. అంటే విజువల్స్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్గా వచ్చినాయి కదా, సో ఏమనుకుంటున్నారు? విజువల్స్ షార్ట్ అవుట్ చేశారనుకుంటున్నారా? షార్ట్ అవుట్ అనేది క్యాన్సల్ వచ్చింది భయ్య, అది నెక్స్ట్ మళ్ళీ చేశారు కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడు వీపీఎక్స్ బాగుంటాయి అనిపిస్తుంది. నేను ఆల్రెడీ రివ్యూ చూసాను, వీపీఎక్స్ గట్రా బీజిఎంఎస్, రాముడి క్యారెక్టర్, సీత క్యారెక్టర్ అండ్ ప్రభాస్ రాముడి క్యారెక్టర్ ఇంకా బాగుందంట. సినిమా బాగుంది అనిపిస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు 8 సోవతికి చూడాలి. బాగుందని వచ్చాను, ప్రభాస్ ఫ్యాన్. మూవీ నిన్నటి నుంచి పడుకోలేదు అసలు, స్టోరీలు బోల్డ్ పెట్టేయండి, ఎప్పుడు చూద్దామని వచ్చాము, గమ్మున వచ్చాము. అందుకనే ఇంకా టిఫిన్ కూడా చేయలే, డైరెక్ట్ భోజనం ఇంకా సినిమా చూసిన తర్వాత. అంటే మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ వచ్చింది కదా, సో దాన్ని మీరు మూవీలో సార్ట్ అవుట్ చేశారనుకుంటున్నారా విజువల్స్ని? చేయారని మనం ఫోన్లో తక్కువ క్వాలిటీ తక్కువలో పెట్టారు, ఇప్పుడు 3D చూస్తాం కదా, ఇప్పుడు తెలుస్తుంది. ఎక్స్పెక్టేషన్తో వచ్చాం, సినిమా ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఇంకా ఇప్పుడు వెళ్ళాలి. ఇదిగో కళ్ళజోళ్ళు ఇచ్చారు, చూడాలి. అంటే మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ వచ్చింది కదా, సో దాన్ని మీరు సినిమాలో సార్ట్ అవుట్ చేశారా? ఓం రావుత్ గారు కావాలని అలా చేశారు, సినిమా ఎక్కువ స్ప్రెడ్ అవుద్దని, అంతకుమించి ఏం లేదు. సినిమా అయితే బాగుంటుంది. రావణాసురుడు అయితే పూకి చింపేస్తాడు మొత్తం మీద, అసలు తగ్గదు. రావణుడి కోసం వచ్చాను నేను. థ్యాంక్స్ అన్న. మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్? సినిమా బాగుంటుందని అనుకుంటున్నాం, ఎందుకంటే రామాయణ స్టోరీ కదా, ఆ రాముడు పాత్రలో ప్రభాస్ బాగా యాక్ట్ చేస్తారని అనుకుంటున్నాం. టీజర్ వచ్చినప్పుడు అంటే అప్పుడు గ్రాఫిక్స్ పరంగా ఏం బాగోలేదు కదా, అప్పుడు మేము మూవీ బాగోదేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అప్పుడు మూవీ నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. ఆ వ్యూస్ కానీ ఆ విజువల్స్ కానీ ఒక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బాగుంది సినిమా. సినిమా అయితే చాలా బాగుందండి. పర్లేదు. బ్లాక్ బస్టర్ సినిమా బాగుందన్న. బ్లాక్ బస్టర్ బాగుంది. బాగా ఉంది. రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు బాగుంది. బాగుందన్న, సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా సూపర్ ఉంది బ్రో, సూపర్ సూపర్ అన్న, సూపర్. అప్డేట్ రామాయణం. జై శ్రీరామ్. రాముడి గెటప్ లో అన్న సూపర్. 3Dలో నెక్స్ట్ ఇంకా లెవెల్ వేరే ఉన్నాడు రాముడు. అసలు రాముడు అంటే రాముడు కాదు. జై రెబల్ స్టార్. విజువల్ సూపర్ అన్న, ప్రతి విజువల్ వేరే లెవెల్. జై రెబల్ స్టార్, జై శ్రీరామ్.
వీడియోలో కనబడనా అయితే లవ్ యూ బాయ్. బాగుంది సినిమా చాలా. జై శ్రీరామ్. చూడాల్సిన సినిమా చాలైనా చూడొచ్చు అన్న. మూవీ ఎలా ఉంది? జై శ్రీరామ్. యావరేజ్. మూవీ ఎలా ఉంది? మేడం మూవీ ఎలా ఉంది? రాముడి గట్ట ప్రభాస్ తప్ప ఎవరికి సెట్ అవుదని రెబల్ స్టార్ అన్న. విజువల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఒక రకం అన్న. 2Dలో చూసావా 3Dలో చూసావా? నార్మల్ లేదన్న. బాగుందా? బాగుందన్న. మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్ అన్న. మూవీ ఎలా ఉంది? గ్రాఫిక్స్ బాయ్. బ్లాక్ బస్టర్ అన్న. ప్రభాస్ ఒక రేంజ్లో ఉన్నాడు సినిమా వాటి చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? మొత్తం చింపేయాడన్న సినిమా మట్టికి సూపర్ ఉంది అన్న. 3Dలో చూస్తే ఎవడైనా సరే మళ్ళీ మాట్లాడన్న సూపర్ ఉన్నాయి అన్న. దేనికి దానికి సూపర్ ఉన్నాయి. అలా డైలాగ్స్ అయితే సాగు తప్పిన 2000 కోట్ల పక్క ఓమరావుడ్ పై చించేయాడన్న. ఇండియాని షేక్ చేయడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న. జై శ్రీరామ్ అయితే పూనక లోపల అలా స్క్రీన్ చించి కూడా చెప్తారన్న. 2000 కోట్ల పక్క జై ఓమరావుడ్ జై ప్రభాస్. సినిమా మామూలుగా లేదు. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా? బాక్స్ ఆఫీస్ హిట్. బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ కొట్టేసాం. మూవీ ఎలా ఉంది? బాగుంది సినిమా. మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్ అన్న. విజువల్స్ బాగున్నాయి అన్న. ప్రపంచం మొత్తం ఒకటే మామ చెప్పితే జై శ్రీరామ్. జై శ్రీరామ్. మూవీ చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. 3D ఫ్యామిలీ సూపర్. ఒకటం 2D చేశారు, ఒకటం 3D చేశారు. సినిమా పరంగా చూస్తారు. ఉమ్రూత్ డైరెక్షన్ చాలా కష్టపడ్డారు. చాలా బాగుంది. బాగుందన్న మూవీ. విజువల్స్ గట్రా 3D అన్ని బాగానే ఉన్నాయి. థ్యాంక్స్. మూవీ ఎలా ఉంది? నిద్రపోయాను అన్న. చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుందన్న. సూపర్ అన్న సూపర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా బాగుందన్న.